Welcome to My Dream channel. My dream will come true one day. మై డ్రీమ్ ఛానల్ ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సిస్టానికి అడిషనల్గా యాడ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ లేదా ఫ్లాష్ డ్రైవ్ రిపేర్ ఎలా చేయాలో. సిస్టానికి ఏదైనా సరే ఒక పెన్ డ్రైవ్ని, దీన్నే మనం ఫ్లాష్ డ్రైవ్ అని కూడా అంటారు, ఆ పెన్ డ్రైవ్ని మన సిస్టానికి కనెక్ట్ చేసినప్పుడు ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్రాబ్లాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే, ఆ సిస్టానికి ఒక పెన్ డ్రైవ్ని అటాచ్ చేయగానే ఆ పెన్ డ్రైవ్లో చాలా డేటా ఉన్నప్పటికీ ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేసి చూడగానే అందులోని ఉన్న డేటా ఓవరాల్గా కనిపించకుండా ఓన్లీ పెన్ డ్రైవ్కు ఉన్నటువంటి ఒక నేమ్ని షార్ట్కట్ కీగా చేసుకొని మనకు చూపిస్తుంది. ఈ షార్ట్కట్ కీ చేయడం వల్ల మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి టోటల్ డేటా అనేది లాస్ అయ్యామా లేదా దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అని అంటే మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. మై కంప్యూటర్ని కనెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఎన్నో పార్టీషన్స్ ఉన్నాయి. ఆ పార్టీషన్స్లో లాస్ట్ సారిగా అంటే రిమూవబుల్ డిస్క్ హెచ్ అని చెప్పేసి ఇది ఒక అడిషనల్గా మనం సిస్టానికి యాడ్ చేసినటువంటి పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ అనేది టోటల్గా 16 GB పెన్ డ్రైవ్. ఈ 16 GB పెన్ డ్రైవ్ని అబ్జర్వ్ చేస్తే చాలా డేటా అంటే మినిమం 50% డేటా మనకు ఇందులో ఉంది. ఒకసారి కనుక దీన్ని మనం ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ రిమూవబుల్ డేటా 16 GB అనేది ఇలా షార్ట్కట్ కీలో ఉంది. అంటే యాక్చువల్గా ఈ పెన్ డ్రైవ్లో మనకు 50% వరకు డేటా ఉన్నప్పటికీ ఎలాంటి డేటా చూపించకుండానే ఏదో ఒక షార్ట్కట్ కీని చూపిస్తూ మనకి ఇలా చూపించింది. మరి దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి టోటల్ డేటా మనకు కనిపిస్తుందా అని ఒకసారి డబుల్ క్లిక్ చేసుకొని చూడగానే ఇలా లోడ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే పెన్ డ్రైవ్ అనేది ప్రాబ్లంలో ఉంది అని. అంటే ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటాని ఇలా ఓపెన్ చేయగానే సిస్టంలోని డేటా మనకు ఓపెన్ అయ్యింది. కాకపోతే ఏంటి అని అంటే ఇలా లోడ్ అవుతూనే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే దీన్ని ఓపెన్ చేయాలి అని అంటే దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇదే ఫోల్డర్లో మనకు ఓపెన్ అవుతుంది. కానీ మన సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా యాంటీవైరస్తో రన్ అవుతుంది. మన సిస్టమ్ అనేది ఏదైనా సరే ఒక అడిషనల్గా ఏదైనా ఇస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేయగానే ఇండివిజువల్గా వేరే ఫోల్డర్తో మనకిక్కడ ఓపెన్ అయింది. యాడ్ చేసినటువంటి ఈ పెన్ డ్రైవ్కి కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లాన్ని మనము మన సిస్టంలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ అడిషనల్ పెన్ డ్రైవ్ని మనము రిట్రైవ్ చేయొచ్చు. అంటే దీన్ని రిపేర్ చేసి నార్మల్గా ఇది వరకు పెన్ డ్రైవ్ని అటాచ్ చేయగానే ఏ విధంగా అయితే ఓపెన్ అయ్యేదో ఆ విధంగా మనము ఓపెన్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన పెన్ డ్రైవ్ అనేది మై కంప్యూటర్లో కనిపిస్తుంది. దీన్ని ఒకసారి మినిమైజ్ చేసుకొని మన కీబోర్డ్లో నుండి Windows+R అనే 2 కీస్ని మనము ఎట్ ఎ టైం ఎంటర్ చేయగానే మనకు రన్ అనేటువంటి ఒక పాప్ విండో ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పేస్లో కమాండ్ అని చెప్పేసి మనం ఎంట్రీ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అనేటువంటి ఒక ఏరియా మనకు ఓపెన్ అవుతుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ కోసం CMD ఇలా CMD అనేటువంటి 3 లెటర్స్ని మనము ఎంటర్ చేసి ఓకే అని ప్రెస్ చేయగానే మనకు మన సిస్టానికి సంబంధించినటువంటి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మన పెన్ డ్రైవ్ని రిపేర్ చేయాలి అని అంటే ముందుగా ఆ పెన్ డ్రైవ్ అనేది లోకల్ డిస్క్ ఏ నేమ్తో స్టోర్ అయిందో మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అంటే మై కంప్యూటర్ని కనుక ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే అందులో రిమూవబుల్ డిస్క్ హెచ్ అనేటువంటి లోకల్ డ్రైవ్లో మనం యాడ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ అనేది మన సిస్టానికి కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ హెచ్ అనేది లోకల్ డిస్క్ హెచ్ అనేది మన సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నటువంటి డ్రైవ్ అన్నమాట. ఇక్కడ మనము ఈ హెచ్ని ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేసి కొన్ని లెటర్స్ని మనం కనుక ఎంటర్ చేసినట్లయితే మనకు వచ్చినటువంటి ఆ పెన్ డ్రైవ్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఇక్కడ కొన్ని సింబల్స్ని అటాచ్ చేయాల్సి వస్తుంది. ఆ సింబల్స్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేసి యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది.
ATTRIB అంటే యాక్చువల్గా దీన్ని అబ్రివేషన్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని ATTRIB అని చెప్పేసి ఇక్కడ మనం టైప్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సింబల్ చూడండి, హైఫన్ స్మాల్ ఆర్ స్పేస్ హైఫన్ స్మాల్ a స్పేస్ హైఫన్ స్మాల్ h స్పేస్ హైఫన్ స్మాల్ h స్పేస్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవ్వాల్సింది ఫ్రంట్ స్లాష్. మన కీబోర్డ్లో కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ స్లాష్ అనేది ఉంటుంది. ఆ ఫ్రంట్ స్లాష్ నెక్స్ట్ హెస్, నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రంట్ స్లాష్ నెక్స్ట్ స్మాల్ d. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వరకు మనకు చెప్పుకున్నట్టుగా మై కంప్యూటర్లో మనం ఐడెంటిఫై చేసినటువంటి ఈ పెన్ డ్రైవ్ పార్టీషన్ నేమ్, అంటే పెన్ డ్రైవ్ పార్టీషన్ హెచ్లో ఉంది కాబట్టి ఈ హెచ్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకొని సింపుల్గా స్మాల్ లెటర్లో కాకుండా క్యాపిటల్ లెటర్లో హెచ్ అని ఎంటర్ చేసి దాని తర్వాత కోలన్ అనేటువంటి సింబల్ని ఇవ్వాలి. ఈ కోలన్ తర్వాత నెక్స్ట్ బ్యాక్ స్లాష్ని ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాక్ స్లాష్, దాని తర్వాత స్టార్ సింబల్, షిఫ్ట్ పట్టుకొని 8 నెంబర్ని ఎంటర్ చేస్తే స్టార్ సింబల్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ డాట్, నెక్స్ట్ మళ్ళీ స్టార్. ఇలా ఎంటర్ చేసి ఒక్కసారి కనుక మనం ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ రిపేరింగ్ అనేది మన OS ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్లింకింగ్ అనేది జరుగుతుందో ఈ కర్సర్ది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి కనుక మనం వెళ్ళి పెన్ డ్రైవ్కి సంబంధించినటువంటి లోకల్ డ్రైవ్ను కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అవుతుంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి సింబల్స్ మరియు లెటర్స్, ఈ మెయిన్గా మనం ఇవ్వాల్సింది మన పెన్ డ్రైవ్కు సంబంధించినటువంటి లోకల్ డిస్క్ నేము హెచ్, దాన్ని మాత్రము స్మాల్ లెటర్లో ఎంటర్ చేసినా పర్లేదు, క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేసినా పర్లేదు. ఇలా ఇది ఫ్యూ సెకండ్స్ టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన పెన్ డ్రైవ్ అనేది రిట్రైవ్ జరుగుతుంది. ఇలా ఈ రిట్రైవ్ ప్రాసెస్ అనేది మన పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి డేటాని బట్టి మనకు కొద్ది వరకు ప్రాసెస్ని తీసుకుంటుంది. ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు పెన్ డ్రైవ్ అనేది రిపేర్ అయ్యిందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని మినిమైజ్ చేసుకొని మై కంప్యూటర్కి వెళ్ళేసి ఇది వరకు మనం చూసుకున్నటువంటి ఈ లోకల్ డిస్క్ హెచ్ని ఒకసారి కనుక మనము ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఏరియాస్ ఏర్పడుతున్నాయి. అంటే మనం ఓపెన్ చేయగానే ఇది వరకు మనకు రిమూవబుల్ డ్రైవ్ అనేది ఒకటే కనిపించింది. దాంతోపాటు ఇక్కడ వితౌట్ నేమ్తో ఒక ఫోల్డర్ అనేది మనకు ఓపెన్ అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇది వరకు కనిపించినటువంటి ఈ ఏరియాని రిపేర్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి టోటల్ డేటా కూడా ఇక్కడ ఈ ఎంప్టీ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూడండి, ఇక్కడ టోటల్గా ఎంప్టీ ఫోల్డర్కి వచ్చేసింది. అంటే ఇది వరకు దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయగానే మన సిస్టమ్ అనేది మనకు సపోర్ట్ చేస్తూ ఇండివిజువల్గా ఇంకో ఫోల్డర్ ఓపెన్ అయ్యి దాంట్లో మనకు డేటా ఇచ్చింది. కానీ ఇక్కడ ఇది ఇప్పుడు రిపేర్ జరిగి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా దీంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి టోటల్ డేటాని ఈజీగా ప్రాసెస్ చేసుకోవడానికి అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని కట్ అని చెప్పేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి వచ్చేసి మనము పేస్ట్ అన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ 3 ఫైల్స్తో పాటు రిమైనింగ్ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పేస్ట్ అవుతాయి. దీన్ని కూడా డైరెక్ట్గా మనము డిలీట్ చేసుకోవచ్చు. ఇలా డిలీట్ చేసుకున్నట్లయితే ఇది వరకు పెన్ డ్రైవ్ ఎలాగైతే మనకు నార్మల్గా ఓపెన్ అయిందో అలా మనకి ఇక్కడ నార్మల్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఓపెన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చేసినాం. మనము
మై కంప్యూటర్లోకి వచ్చేసి సింపుల్గా దీన్ని రైట్ మౌస్ క్లిక్ చేయగానే చూసినట్లయితే ఆటోమేటిక్గా మన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఈజీగా మనకు కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాం మన సిస్టానికి అడిషనల్గా అటాచ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ని లేదా ఫ్లాష్ డ్రైవ్ని ఎలా రిపేర్ చేయాలో. మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ వన్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సిస్టానికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాన్నైనా సరే మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోల కోసం. మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ వన్ డే. థ్యాంక్ యూ.